హాయ్ అండి, అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో పుట్టింటి దగ్గర నుంచి ఇవి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే అవేంటి ఈ వీడియోలో చూసేద్దాం. మీ జీవితంలో ఏదైనా మంచి జరగాలని ఉంటే అది బృహస్పతి మూలంగానే సాధ్యమవుతుంది. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే గృహానికి ప్రభావం వల్ల మీకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి పెళ్ళైన స్త్రీలు తమ పుట్టింటి దగ్గర నుండి వస్తువులు తెచ్చుకుంటే పుట్టింటికి వాళ్ళకి అలానే మెట్టినింటి వారికి బాగా కలిసి వస్తుంది. మీకు అన్ని అప్పులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒక్కసారైనా తమ పుట్టింటి దగ్గర నుండి 1 కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి. స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకుంటే మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అని పండితులు చెప్తున్నారు. బెల్లాన్ని అత్తింటికి శక్తివంతమైనది. బెల్లం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి మీరు కూడా పుట్టింటి నుండి బెల్లం తెచ్చుకుని మీకున్న అప్పులన్నీ బాధలను విముక్తి పొందేలాగా బెల్లం అదృష్టాన్ని మార్చేస్తుంది అని పండితులు చెప్తున్నారు. పుట్టింటి నుండి తెచ్చుకోవాల్సిన మరికొన్ని పసుపు కుంకుమ. మన హిందూ సంప్రదాయంలో పసుపు కుంకుమ ఎంతో ప్రత్యేకమై ఉంటుంది. మన పుట్టింటి నుండి పసుపు కుంకుమ తెచ్చుకుంటారు. ఆ స్త్రీ దీర్ఘకాలం సుమంగిలిగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. అలాగే మీరు వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు లేకుండా దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఎరుపు రంగు ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం కలుగుతుంది. ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మ తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే లక్ష్మీదేవి మరియు ఏనుగుకి అవినాభావ సంబంధం ఉంది. అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మ కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఏనుగు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని. కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. మీ ఇంటిపై సిరి సంపదలు కురవాలంటే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం మంచిది. ముఖ్యంగా పుట్టింటి నుండి వారు తన కూతురికి శుక్రవారం నాడు నెమలి పింఛము కొనిస్తే చాలా మంచిది. ఇలా చెప్పే పుట్టింటి వారికి అలా మెట్టినింటి వారికి బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుందని. అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీకు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే చాలా కాలం ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో అలా ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే భూమాత ఆశీస్సుల వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఖచ్చితంగా ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది. మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెడితే మీ ఇంట్లో డబ్బు కొరతకు ఏర్పడదు. అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి తెచ్చుకోవడానికి పండితులు చెప్తున్నారు. ఒకవేళ తీసుకుని వెళ్తే తమ పుట్టింటికి భారీ నష్టం కలుగుతుందట. అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఏ వస్తువులు తెచ్చుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి స్త్రీలు ఉప్పును మాత్రం తమ పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. స్త్రీలు తమ పుట్టింటి నుండి సంపద తగ్గిపోతుంది. అలాగే పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పుట్టింటి నుండి చాలామంది ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు. కానీ ఆవకాయ పచ్చడి పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఎందుకంటే పచ్చడిలో ఉన్న ఉప్పు అలాగే నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది. నూనె తెచ్చుకుంటే అరిష్టం కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకోకూడదు. అలాగే పుట్టింటి నుండి చాట, జల్లెడ, నువ్వులు, పల్లీలు అసలు తెచ్చుకోకూడదు.
అలాగే గుమ్మడికాయను కూడా అసలు తెచ్చుకోకూడదు. ఒకవేళ పుట్టింటి నుండి గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి వస్తే పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోవడం మంచిది. స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసి తరువాత పుట్టింటి నుండి బయటకు అడుగు పెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు తమ ఆడపిల్లకి కిరాణా సరుకులు కూడా పంపిస్తూ ఉంటారు. కానీ అందులో చింతపండు ఉండకూడదు, చూసుకోండి. ఎందుకంటే చింతపండును పుట్టింటి నుండి తెచ్చుకోకుంటే 2 కుటుంబాల మధ్య గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటారు. శాస్త్రం ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు. స్త్రీలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటే పుట్టింటిలో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే కత్తులు, కత్తిపీటలు, కత్తెరలు, సూదులు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు. ఒకవేళ ఈ వస్తువులు తెచ్చుకుంటే మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి పదునైన వస్తువులు తెచ్చుకోకపోవడమే మంచిది. సాధారణంగా చీపురు దానం చేయకూడదని ఆధ్యాత్మికంగా పండితులు చెప్తున్నారు. చీపురు లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి మహిళలు తమ పుట్టింటి నుండి చీపురు అసలు తెచ్చుకోకూడదు. చీపురు లక్ష్మీదేవితో సమానం. చీపురును తెచ్చుకుంటే మీ పుట్టింట్లో ఉన్న లక్ష్మీదేవి మీతో పాటు మెట్టినింటికి వస్తుంది. అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తరువాత ఇంటి నిర్మాణం పనులు చేపట్టకూడదు. అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయకూడదు. ఇనుముతో చేసిన వస్తువును పుట్టినింటి నుండి తెచ్చుకుంటే ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయి. కాబట్టి పుట్టింటి నుండి ఇనుము వస్తువులు తెచ్చుకోకూడదు. కూరగాయలను కూడా పుట్టినింటి నుండి వెళ్ళకూడదు అని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కాకరకాయ, మెంతికూర వంటివి పుట్టింటి నుండి మెట్టినింటికి తెచ్చుకోకూడదు. స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరపోసుకుని తమ పుట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే తమ పుట్టింట్లో దరిద్రం దేవత వచ్చి కూర్చుంటుంది. నల్ల రంగు బట్టలు పుట్టింటి నుండి తెచ్చుకుంటే అరిష్టం. ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్రం దేవత తిష్ట వేసుకుని ఉంటుంది. పెళ్ళైన స్త్రీలు పుట్టింటి నుండి పుల్లటి మరియు చేదు వస్తువులను తెచ్చుకోకూడదు. పుల్లటి వస్తువులను తెచ్చుకోవడం వలన పుట్టింటికి ఇరువురికి మధ్య సమస్యలు వస్తాయి. అలాగే చేదు వస్తువును తెచ్చుకోవడం వలన ఇరువురు కుటుంబాల మధ్య అభిప్రాయాలు భేదాలుగా ఏర్పడతాయని ఆధ్యాత్మికవేత్త చెప్తున్నారు. ఎవరైతే ఈరోజు ఈ వీడియోలో చెప్పిన వస్తువులను తమ పుట్టింటి దగ్గర నుండి తెచ్చుకుంటారో వారి యొక్క జీవితం గొప్పగా మారుతుంది. ఫ్రెండ్స్, విన్నారు కదండి, పుట్టింటి దగ్గర నుంచి ఏ వస్తువు తెచ్చుకోవాల్సి ఉంటుంది, ఏ వస్తువు తెచ్చుకోకూడదో చూశారు కదా. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.